హాయ్ ఆల్ అందరికీ ఎలా ఉన్నారు? అందరికీ జై శ్రీరామ్. ఆఫ్టర్ సో మెనీ డేస్ కాదు, ఆఫ్టర్ సో మెనీ మంత్స్ తర్వాత మళ్ళీ మీకు నేను మన ఛానల్ ద్వారా మీకు అందుబాటులోకి అయితే వచ్చాను. కొన్ని కారణాల వల్ల మీకు నేను టచ్లో లేకపోయాను. ఎందుకంటే అటు నా మెయిన్ ఛానల్ స్టూడియోస్ చూసుకోవడం, నా షూట్స్ చూసుకోవడం, ఇలా మీకు అవైలబుల్లోకి రాలేకపోయాను. బట్ ఇకపై మ్యాక్సిమం వీక్లీ ట్వైస్ అయినా ఆర్ థ్రైస్ అయినా మీకు అందుబాటులో అయితే ఉంటాం. ఎప్పటికప్పుడు మ్యాక్సిమం మనకి ఏ సమాచారం వచ్చినా మన ఛానల్ త్రూ యాజ్ ఎ పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూగా ప్రశ్నించే గొంతుగా మనం రెస్పాండ్ అవుదాం. సరే, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మనకి మన ఛానల్కి మన ఈమెయిల్స్కి చాలా సజెషన్స్ వచ్చాయి ఐబొమ్మ మీద వీడియోస్ చేయండి అని. ఏదైతే ఐబొమ్మ రవి అరెస్ట్ని ఎలా ఈ పోలీసులు ఛేదించారు, అసలు వీళ్ళు చేసింది రైట్ ఆర్ రాంగా, దీని మీద వీడియో చేయండి అని పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ రావడంతో సో మనం సమీక్షించి పరిశోధన చేసి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఆడియన్స్ కొంచెం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో అయితే తెలపండి. మ్యాక్సిమం షేర్ చేయండి ఈ వీడియోని, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, రైట్. హాయ్, హలో. ఇంకా కమింగ్ టు ద వీడియో. ఐబొమ్మ మనందరికీ తెలుసు, ఉచితంగా నోటీస్ పండి ఉచితంగా హై క్వాలిటీ వీడియోస్ని మనం చూస్తూ ఐబొమ్మలో మనం చూడొచ్చు. అసలు ఈ ఐబొమ్మ ఎందుకు వచ్చింది, అసలు ఈ పైరసీ అనేది ఎందుకు వచ్చింది? సినీ ఇండస్ట్రీలో అప్కమింగ్ స్టార్స్, జూనియర్ ఆర్టిస్టులు, ఇంకా స్టార్లు, మెగాస్టార్లు, ఇంకా ఎవరెవరైతే ఉన్నారో అసలు మన ఈ టీం అందరూ కొంతమంది వెళ్ళి రీసెంట్గా హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా పదవి బాధ్యతలు చేపట్టిన వీసీ సజ్జనాన్ గారిని కలిశారు. ఇండస్ట్రీ ఇబ్బంది పాలవుతున్నాం, మమ్మల్ని ఆదుకోండి, ఈ పైరసీ వల్ల మేము చాలా లాస్ వస్తుందని చిరంజీవి గారు, నాగార్జున గారు, రాజమౌళి గారు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. వీళ్ళు ఇండస్ట్రీ మీద ప్రేమతో వెళ్ళారా, వాళ్ళ సినిమాల స్వార్థం కోసం వెళ్ళారా అనేది వీడియోలో తెలుసుకుందాం. అసలు ఐబొమ్మ రవి ఎలా దొరికిపోయాడో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అసలు ఐబొమ్మ రవి దొరికిపోయాడా, ఎవరైనా ఇరికించారా, నిజంగా పోలీసులు ఛేదించారనేది ఒక $మిలియన్స్ ప్రశ్నగా అయితే మిగిలిపోయింది. ఎందుకంటే గతంలో ఇదే వ్యక్తి మేము లొంగిపోవాలి అంటే నేనే వచ్చి లొంగిపోవాలి తప్ప నన్ను ఎవరు ట్రేస్ చేయలేరని ఆయన క్లియర్ కట్గా చెప్పారు. కానీ పోలీసులు ఎలా పట్టుకున్నారు, అసలు ఇతను చేసింది రైట్ ఆర్ రాంగ్? ఎందుకంటే పబ్లిక్లీ ఈయన రియల్ హీరో అయిపోయారు. ఎందుకంటే చాలామంది పైరసీ చేయడం తప్పు, ఓకే, కానీ ఇక్కడ పైరసీ చేయలేదు. రేపు నెట్ఫ్లిక్స్లో, రేపు అమెజాన్లో సినిమా వచ్చే క్రమంలో 1 డే బిఫోర్ ఇతను అప్లోడ్ చేసేవాడు. ఇప్పుడు సబ్స్క్రిప్షన్స్ రేట్స్తో చాలా దోచేస్తున్నారు. ఏమండి, ఒక సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే సినిమా టికెట్ ధర కన్నా పాప్కార్ను, సమోసా, వాటర్ బాటిల్, కూల్ డ్రింక్ వీటి ధరలు ఎక్కువ ఉన్నాయండి. ఒక సర్వసాధారణమైన కుటుంబం సినిమా చూడాలంటే కనీసం 2,000 జేబులో రూపాయలు పెట్టుకుని 2,000 రూపీస్ పెట్టుకుంటేనే కానీ సినిమా చూడలేకపోతున్నారు. అంత కాస్ట్ అవసరమా? ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ పైరసీ చేయడం. మన చిరంజీవి గారు కొంచెం హాస్యాస్పదంగా కొన్ని విషయాలు అయితే ఆయన మాట్లాడారు. ఓజీ గేమ్ చేంజర్ అంటే పైరసీ చేయడం వల్ల ఫ్లాప్ అయ్యాయంట. నిజం చెప్పండి, ఎందుకండి మంచి పేరు ప్రఖ్యాతిగాంచిన స్టార్ మీరు పబ్లిక్లో వచ్చేటప్పుడు ఎందుకు ఇలా మాట్లాడతారు? మీరు ఒకసారి ఆలోచించండి, ఇండస్ట్రీకి పెద్ద కదా మీరు. ఆ నాగార్జున గారు కూడా అంతే, మా నిరుపేద నిర్మాతలను ఆదుకున్నందుకు ధన్యవాదాలు. మీరు నిరుపేద నిర్మాతల మీరు దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు, అల్లు అరవింద్ గారు, మైత్రి నవీన్ గారు, అతని పేరేంటి, సితారా ఎంటర్టైన్మెంట్ ఉన్న నాగవంశీ గారు, మీరందరూ నిరుపేద నిర్మాతల. ఇప్పుడు మీరందరూ యూనిటే మీ సమస్యను సాల్వ్ చేసుకున్నారు, పబ్లిక్ గురించి ఎందుకు ఆలోచించట్లేదు? నిజంగా మీరు ఇండస్ట్రీ మీద మీకు అంత ప్రేమ ఉంటే, ఇండస్ట్రీని ఆదుకోవాలని అంత ఒక తపన ఉంటే జూనియర్ ఆర్టిస్టులకి ఎందుకు అసలు కొత్త వాళ్ళకి అవకాశాలు ఎందుకు ఇవ్వట్లేదు? ఒకప్పుడు ఇండస్ట్రీని నమ్ముకుని వస్తే ఎదగచ్చు అనే ఒక ఆశ ప్రతి ఒక్క వ్యక్తిలో ఉండేది. కానీ ఆ ఆశ ఇప్పుడు జనాల్లో ఉందా? ఇండస్ట్రీని ఒక మాఫియాలా తయారు చేశారని కొంతమంది ఆర్టిస్టులు ఎవరైతే నమ్ముకుని వెళ్ళారో వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఫీడ్బ్యాక్. ఒక ముఠాగా ఏర్పడే మొత్తం అందరినీ ఇబ్బంది పెడుతున్నారని. ఇప్పుడు వీళ్ళు చూడండి ప్రజలారా, ఇక్కడ మనం ఒకటి గమనిద్దాం. వీళ్ళందరూ ఒక యూనిటీగా వెళ్ళారు, వాళ్ళ సమస్యను సాల్వ్ చేసుకున్నారు. ఎందుకు రేపు సంక్రాంతికి వీళ్ళు సినిమాలు ఉన్నాయి. గతంలో కూడా వీళ్ళు వెళ్ళారు ఇండస్ట్రీ పెద్దగా, ప్రభాస్ గారు, చిరంజీవి గారు, మహేష్ బాబు గారు వీళ్ళందరూ వెళ్ళారు.
వాళ్ళ సినిమాల కోసం, మన మీద ప్రేమ కోసం అనుకుంటున్నారా? మనం కూడా ఒక నినాదం తీసుకోవాలి. ఇలాంటి స్టార్స్ అని చెప్పుకుని తిరుగుతున్న ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఇలా సినిమాలు బాయ్కాట్ చేయాలి. మనం కూడా పబ్లిక్గా ఒక యూనిటీ వస్తే వీళ్ళందరూ దిగొస్తారండి. ఆలోచించండి. అభిమానం ఉండండి, అది మీ వ్యక్తిగతం. అభిమానం అంటే ఏంటి? తప్పు చేస్తే తప్పు, ఒప్పు చేస్తే ఒప్పు అని ప్రశ్నించేవాడు నిజమైన అభిమానం నేను చెప్తా. మా హీరో మంచి చేయకపోయినా మంచి చేశాడని, చెడు చేసినా మంచి చేశాడని ఫూలిష్నెస్ అబ్బా. ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళ ఇళ్ళకి వెళ్తే మనకు కనీసం ఒక గ్లాస్ మంచి నేను ఇస్తారా? ఏ స్టార్, ఏ హీరో అయినా. అది మన పరిస్థితి. ఏదో వాళ్ళని బతికించడానికి మనం పడుతున్న తాపత్రయం ఇది. ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలండి. ఎంటర్టైన్మెంట్ ఒక అలుసుతో దోచేసుకుంటున్నారు వీళ్ళు. ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారు? పేదవాడికి సినిమా చూడాలి, అందరికీ సమానంగా చూడాలని నేను చేశానని ఆయన చెప్తున్నాడు. ఏంటండి 1000 కోట్లు, 500 కోట్లు, 300 కోట్లు? అసలు ఏంటంటే అసలు ఈ సొమ్ము, రెమ్యునరేషను ఎవరు తీయమన్నాడు మిమ్మల్ని అందరూ అన్నంత బడ్జెట్ పెట్టి సినిమాలు? తర్వాత 2000, 1500 రూపాయలు టికెట్లా? మళ్ళీ ప్రీ ఈవెంట్ రిలీజుల పేరుతో ఇవ్వా? రోజుకి ఒక ప్రముఖ స్టార్కి రోజుకి ఇన్ని కోట్లా? ప్రజలారా మనకు అర్థమవుతున్నాం మనం ఎవరిని అభిమానిస్తున్నాం, ఎవరిని ఆదరిస్తున్నాం. అరే మన బొచ్చు బీకి మన చేతిలో పెడుతున్నారు, మనకు అర్థం కావట్లేదు. ఏదో బంగారం ఇచ్చారనుకుంటున్నారు. ఒకసారి మన తల మీద ఉన్న వెంట్రుకలు చూసుకొని ఉన్నాయా లేవో. ఇప్పుడు వీళ్ళు అక్కడ వెళ్ళినా, ఇప్పుడు నిన్న ఎవరైతే అక్కడ అందరూ వెళ్ళారో వాళ్ళందరూ స్వార్థం కోసం వెళ్ళారు. అక్కడ ఎవడో ఒక్కడు ప్రేమతో, ఇండస్ట్రీ మీద ప్రేమతో వెళ్ళలేదండి. ఇలాంటి వ్యక్తులు ఉన్నారనే మేము చేసామని ఐబొమ్మ రవి లాంటిది చెప్తున్నారు. కానీ ఇల్లీగల్ ఇది. బట్ మీరు ఇచ్చిన లూజ్ వల్లే కదా వీళ్ళు చేసింది. ఈ పోలీసులు కూడా కొంతమంది ఏం చేస్తారంటే, ఇలా ఎవరైతే ఒక సమస్యతో వచ్చారో వాళ్ళ సమస్య తీరిన తర్వాత పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఇలా అలా పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి మీరు చెప్పగలరా? ఈ కళాకారులు వేషగాళ్ళందరినీ పక్కన పెట్టుకుని మీరు చెప్పారు కదా, అలా మీరు పెట్టి చెప్పగలరా? అంటే పేదవాడికి ఒక న్యాయం, నిరుపేదవాడికి ఇంకో న్యాయం, డబ్బు ఉన్నవాడికి ఒక న్యాయం, స్టార్ ఉన్నవాడికి బిఫోర్ లా అలా రిక్వైర్. ఆలోచించండి. అసలు రియల్ హీరో ఎవరు? అసలు హీరో ఎవరు? అసలు మనం ఎవరిని అభిమానిస్తున్నాం, ఎవరిని ఆదరిస్తున్నాం? మన వల్లే వాళ్ళందరూ ఎదిగారబ్బా. మన పరిస్థితులు ఏంటో ఆలోచించుకోండి. పబ్లిక్ అంతా యూనిటీ అయిపోయి బాయ్కాట్ లాగా చేస్తే వాళ్ళు ఎందుకు దిగిరారండి? సినిమా వాళ్ళకున్న యూనిటీ పబ్లిక్లో ఎందుకు లేదు? పబ్లిక్ అయినా మనకు ఎందుకు లేదు? ఆవేశంతో కాకుండా ఆలోచనతో ఆలోచించండి. ప్రతి ఒక్క వ్యక్తి, ఈ వీడియో చూస్తున్న వ్యక్తి. ఇప్పుడు చాలామంది ఐబొమ్మని, రవిని రియల్ హీరో అనుకుంటున్నారు. ఈజ్ ద రియల్ హీరో. అసలు సినిమా చూడని వాడికి కూడా సినిమా చూపించాడయ్యా రవి. ఎన్నో సమస్యలు ఉన్నాయి అలాంటి. ఇప్పుడు యాక్టర్ శివాజీ గారు ఆయన ఏం చెప్పారు? దేశ ప్రయోజనాల కోసం ఇతను వాడుకోండి, రక్షణ కోసం. నేరస్తులను వదిలేసి వీళ్ళని పట్టుకుని చేయడం ఏంటని ప్రజలు సైతం అయితే వాళ్ళ అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇండస్ట్రీ అయితే ఒక మాఫియాలా తయారైందని ప్రజలు సైతం అయితే తెలుపుతున్నారు. అసలు మొన్న ఎవరైతే వెళ్ళారో మీ యొక్క సినిమాల కోసం, మీ స్వార్థ, బాగా నోట్ తీసుకోండి, వాళ్ళ యొక్క స్వార్థ లబ్ధి కోసం వెళ్ళారు. కానీ మన మీద ఎవరి మీద ప్రేమతో కాదు. అభిమానులారా, ఆడియన్స్ అండ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఆలోచించండి. ఇప్పుడు నేను ఏం చెప్పానంటే, ఐబొమ్మ రవి వాళ్ళు ఇచ్చిన లీడ్ని జనాలందరికీ సమానంగా పంచి పెడదామని ఆయన అయితే చేశాడు. అది లీగల్ అయినా బట్ చేశాడు. కానీ ఇండస్ట్రీ కూడా ఒక మాఫియాగా ఉంది కదా. వీటి మీద పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతవరకు చర్యలు తీసుకుంది ఆలోచించండి. మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి కానీ మన జీవితం ఎంటర్టైన్మెంట్ అవ్వకూడదు. ఇంకోటి మనకి లీడ్ తీసుకుని మనల్ని ఫూలిష్ని చేయకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరిని ఉద్దేశించి హర్ట్ చేయాలని తిట్టడం కాదు, బట్ పచ్చి నిజం ఇది. ఏది ఏమైనా ఐబొమ్మ రవి మాత్రం చాలా అంటే చాలా రియల్ హీరో అయితే అయిపోయారు. ఇప్పుడు ఎవరైతే రియల్ హీరోస్ ఉన్నారో మీ రియల్ హీరో తత్వాన్ని నిరూపించుకోండి ఇప్పటి నుంచి అయినా. కనీసం సినిమాలో మీరు ఫైట్లు చేయడం, డ్యాన్సులు చేస్తారు కదా, అది రియల్ లైఫ్లో చేసి ఆదరిస్తే కాళ్ళు కడిగి నెత్తిని చల్లుకుంటారు అందరూ. ఇప్పటికైనా ఆడియన్స్, నెక్స్ట్ హీరోలు కూడా, ఇండస్ట్రీ వాళ్ళు కూడా ధరలన్నీ తగ్గించి సామాన్యుడికి అందుబాటులో పెట్టి, అరే పాప్కార్న్ 800 అయ్యా, సమోసా 200, వాటర్ బాటిల్ 150, కూల్ డ్రింక్ 200, ఎందుకు కొనాలయ్యా మేము? పైగా అవుట్ సైడ్ ఫుడ్ అలౌ చేయరు, టికెట్ ఏమో 200. ఏంది దోపిడీ, నిలువ దోపిడీ? ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని
ఇలాంటివన్నీ అరికట్టి ఇండస్ట్రీ సైతం ఇలాంటివన్నీ సాల్వ్ చేసి దయచేసి ఇకపై అయినా రియల్ హీరోస్ అయితే అనిపించుకోండి. అందరం చక్కగా ఉందాం, యూనిటీగా వెళ్దాం, హ్యాపీగా మన పేరు ప్రఖ్యాతిగాంచిన తెలుగు ఇండస్ట్రీని కాపాడుకొని ఒక సుస్థిర స్థానాన్ని అయితే శాశ్వతంగా నిలబెట్టుకుందామని నేనైతే తెలుపుతున్నాను ప్రజల తరపున. ఆడియన్స్ అండ్ గైస్, ఈ వీడియోని ఇంతవరకు చూసారంటే మీకు నచ్చినట్టని నేనైతే భావిస్తున్నాను. ఈ వీడియోపై మీకేమనిపించిందో మీ యొక్క విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో అయితే తెలపండి. మ్యాక్సిమం వీడియో లైక్, షేర్, కామెంట్ చేసి మీ ఛానల్స్ మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి లింక్ని. మన ఛానల్ని ఇట్లు మీ దిల్బాబు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే కలుద్దాం. మీకేమన్నా సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలపన్న కామెంట్స్ రూపంతో పాటు ఇంకా ఇలాంటి వీడియోస్ చేయండి అని ఇట్లు మీ దిల్బాబు 1347@gmail.comకి అయితే మెయిల్ చేయండి. తప్పకుండా మనీ సేకరించింది మ్యాక్సిమం పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చెప్పడానికి నేనైతే ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్.